చూస్తారు ఈ అమ్మాయిని పక్కన పెడితే కరెక్టా కాదా, శ్రీలీల ఉందన్న అమ్మాయి తెలుగు అమ్మాయి కదా, అమ్మాయికి హీరోయిన్ గా ఆపర్చునిటీ రాలేదా, ఎవరు అమ్మాయిని ఎంకరేజ్ చేయలేదు అందరూ, పెద్ద పెద్ద హీరోలు అందరూ. ఆవిడ మేడం మీకు తెలిసిన ఒక విషయం చెప్తున్నారు, మేము 10 కోణాలు చూస్తాం, 10 మంది వ్యాపారం ఇక్కడ. సినిమా 250 కోట్లు పెట్టి చిరంజీవి గారు వెంకటేష్ పెట్టి సినిమా తీస్తే కొత్త వాళ్ళకి ఇచ్చేస్తారండి వేషాలు, ఎందుకు ఇస్తారండి? వాళ్ళకి లెక్కలు తెలీదా, వ్యాపారం తెలీదా? అప్పుడు నయనతార పెడితే తమిళ బిజినెస్ వస్తుంది, హిందీ బిజినెస్ వస్తుంది. కష్టపడి ఆ పొజిషన్ తీసుకొచ్చారు. వ్యాపారం కోసమే సినిమా తీసేది ఎవరిని ఉపయోగిద్దామని కాదు, మా క్యాలిక్యులేషన్ మాకు ఉంటాయి. ఇందాకే కదండి అవకాశం లేదన్నారు, తెలుగు వాళ్ళకి అవకాశం లేదన్నారు. మన శ్రీలీల ఉన్నారు కదా, శ్రీలీల మహేష్ బాబుతో కూడా చేసింది గుంటూరు కారం సినిమా, తెలుగు అమ్మాయి కదా, తెలుగు అమ్మాయే కదండి. బేబీలో హీరోయిన్ ఉందండి, ఎవరన్నా అమ్మాయి బేబీ హీరోయిన్ మా తెలుగు అమ్మాయి కదా. అమ్మాయి ఎంత డిమాండ్ చేస్తుంది తెలుసా మీకు? 30 lakhs డిమాండ్ చేస్తున్న అమ్మాయి, టాలెంట్ ఉంది కాబట్టి పెట్టుకున్నారు అమ్మాయి. ఏమండి హీరోయిన్ మన ఏంటిది బాంబే అమ్మాయిలు, ఢిల్లీ అమ్మాయిలు, తమిళనాడు అమ్మాయిలు, లేకపోతే ఇటు చూసుకుంటే కర్ణాటక అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వకుండా, తెలుగు అమ్మాయిలను ఎదగనివ్వకుండా చేసుకుంటా మీరు తెలుగు ప్రజలలో తెలుగు వాళ్ళకి అమ్మాయిలను అసలు లేకుండా చేస్తున్నారు అనేది వాస్తవం. ఎందుకు మీరు బయట ప్రజలకు మాత్రం, బయట వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తారు? తెలుగు అమ్మాయిలు మెయిన్ హీరోయిన్ గా పెట్టుకోండి, ప్రతి సినిమాల్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళని టాలెంట్ వాళ్ళని బయటకు తీసుకురండి. మీ డైరెక్టర్లు అవకాశాలు ఇస్తేనే నటన రాని వాళ్ళకి కూడా నటన నేర్పించే ఇంత పెద్ద హీరోయిన్ తీసుకొచ్చారు. మరి తెలుగు పెద్ద హీరోయిన్ ఎదగని ఎందుకు చేస్తున్నారు? పిలిచారా ఆవిడతో డిస్కస్ చేయమంటారా మమ్మల్ని? లేదు లేదు, సత్యాన్ని గారు వాస్తవ పరిస్థితులు చెప్పడానికి మనం మీ ముగ్గురిని పిలిచింది, వేరేదేం కాదు. ఒక్క నిమిషం అండి, రష్మిక వచ్చింది, ఆవిడ ఏవి కాస్టింగ్ కౌచనో లేకపోతే ఇంకోటనో కాదు. రష్మిక అమ్మాయి ఎలాంటి పొజిషన్లు, హీరోయిన్స్ వాళ్ళ ఫాదర్స్ అయితేనే హీరోయిన్లు పెద్ద హీరోయిన్లు అవుతారు అన్నారు కదా, మరి రష్మికకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని వచ్చింది? శ్రీలీలకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అమ్మాయి డాక్టర్ గా అయ్యి వచ్చింది. అండ్ ఇందాక లయ పెద్ద హీరోలతో చేసిందా అని అంటే పెద్ద హీరోలు కాదు, అమ్మాయి ఆంగికం, వాచకం, అమ్మాయి ఉన్న బాడీ లాంగ్వేజ్, అమ్మాయికి ఏ సినిమాలు ఎవరితో సూటబుల్ అవుతుంది, మధ్యస్థం సినిమాలు చేసిందే, మీడియం సినిమాలు చేసిందే, ఎట్లాంటి సినిమాలు చేసింది, కమర్షియల్ ఆస్పెక్ట్ లోపల వీళ్ళందరూ పనికొస్తారా లేదా అనే ఆస్పెక్ట్స్ ఇందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు టోటల్ క్రూ మొత్తం కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. ఎస్ ఈ క్యారెక్టర్ ఇది, ఇందులో ఇంత గ్లామర్ ఉంటది, ఈ క్యారెక్టర్ లో ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి, అమ్మాయికి సూటబులా కాదా అనే విషయం లోపల అంచనాలు వేసుకుంటూ వెళ్తారు. ఇక రెండోది, ఆ బేబీ సినిమాలో అమ్మాయికి ఎన్ని క్యారెక్టర్లు వచ్చేసినాయి, మెయిన్ లీడ్ చేసింది అంటే వచ్చింది మొన్న అమ్మాయి ఎదుగుతుందేమో ఎవరికి తెలుసు. విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్ అవడానికి 15 సంవత్సరాలు పట్టింది, 15 years పట్టింది. ఎవరన్నా లేరు, అసలే లేరు అని అంటే ఎగ్జాంపుల్స్ చెప్తుంటే శ్రీలీల గురించి ఇంకోళ్ళ గురించి లేదండి, హీరోయిన్లు వాళ్ళ ఫాదర్స్ ఉంటేనే వాళ్ళ వెనకాల పుషింగ్ ఉంటేనే ఎదుగుతారు అది ఇది అని అంటారు. కృతి సనన్ కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మళ్ళీ కృతి సనన్ ఈ ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ తెలుగు వాళ్ళు అంటారు, కాసేపు తెలుగు వాళ్ళల్లో శ్రీలీల ఉంది కదా అని అంటే కాదు మీరు మా బ్యాచ్ లోపల తెలుగు రాష్ట్రాల లోపల ఉన్న వరంగల్ వాళ్ళకి మెదక్ వాళ్ళకి ఎవరంతా ఎంతమంది వస్తున్నారండి అక్కడి నుంచి? వరంగల్ నుండో, మెదక్ నుండో, ఖమ్మం నుండో, వైరా నుండో, అలా హైదరాబాద్ నుండో ఎంతమంది వస్తున్నారు? నిజంగా చెప్తున్నా, చాలా మందికి మన ఆడిషన్స్ కానీ అవి కానీ పెడితే బాగుంటే యాక్టింగ్ రాదు, యాక్టింగ్ ఉంటే వాచకం ఉండదు, ఈ రెండు ఉన్నాయంటే బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండదు, ఇవన్నీ ఉన్నాయంటే డాన్స్ సరిగా రాదు. ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి. ఇవన్నీ అంచనాలు లేకుండా ఒక బేసిక్ అనేది ఒకటి ఉంటదండి దేనికైనా సరే. నాలెడ్జ్ అనేది, బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎంతసేపు దుమ్మెత్తిపోయడమే, బుర్ర జల్లేయడమే, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు మా అవకాశాలు రావట్లేదు పక్క వాళ్ళని తీసుకొస్తున్నారు, వీళ్ళని తీసుకొస్తున్నారు. ఇది ఎలా ఉంటదంటే ఎవరూ లేక వీళ్ళని మనం వెళ్ళి సీట్లో కూర్చోబెట్టారు అన్నట్టుగా ఉంటుంది. అలా కాదు కదా, ప్రతిదీ చాలా ఆథెంటిక్ గానే ఉంటుంది, ఆథెంటిసిటీ తోటే ఉంటుంది. పెద్ద పెద్ద తెలుగు మనిషి అయి ఉండి తెలుగు ఆడవాళ్ళను దేనికి పనికిరారంటే, ఒక అమ్మాయి డాన్స్ వస్తే ఉండదు, అందంగా ఉంటే ప్రాబ్లం ఎక్కడంటే అండి, అమ్మాయికి పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి అంటారు. తెలుగు అమ్మాయి సూపర్ స్టార్ అవుతుంది, అమ్మాయి స్టార్ హీరోయిన్ అయింది. తెలుగు అమ్మాయి జయసుధ, జయప్రద గారు స్టార్ హీరోయిన్స్ అయ్యారు, బయట కూడా చేశారు.
ఇక దక్షిణాదితో పోల్చుకుంటే హేమమాలిని, రేఖ, ఇప్పుడు ఐశ్వర్యారాయ్, దీక్ష పడుకునే అందరూ మన సౌత్ నుండి వెళ్ళిన వాళ్ళే. మీరు డిఫర్ చేస్తున్నారు, లేకపోతే ఇది మీకున్న డిఫరెన్స్. క్రియేటివ్ ఫీల్డ్ లో డిఫరెన్సెస్ ఉండవు. గత 20 సంవత్సరాలుగా ఎవరు పెద్ద ఈ లోకల్ లోపల కంపల్సరీ ఈ పారామీటర్స్ లో ఇంత ఇవ్వాలి, ఒక కోటా ఇవ్వాలి, లేకపోతే కోటా కింద 25% రిజర్వేషన్స్ ఇవ్వాలంటానికి ఇది క్రియేటివ్ ఫీల్డ్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎవరినైనా తీసుకోవచ్చు, మరి మేల్ యాక్టర్స్ లో పరేష్ రావు ఎవరు? పరేష్ రావు ఎన్ని సినిమాలు చేశాడు? శరత్ సక్సేనా ఎన్ని సినిమాలు చేశాడు? అమరీష్ పురి. మీరు అసలు నాన్ సింక్ లో ఉన్నారండి. మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఒకటి మాట్లాడుతుంటే అది వినట్లా. మీకు ఎంతసేపు ఒకటే ఎజెండా, రాంగ్ గురించి చెప్పాలి, రాంగ్ అని చెప్పాలి, లేకపోతే మా తెలుగు వాళ్ళని తీసుకోలేదని చెప్పాలి. ఇది మైండ్ లో పెట్టుకుని వచ్చారు మీరు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లా, మీరు చెప్పేది మీకు అర్థం కావట్లా. ఈ విషయం క్లియర్ గా మీరు మైండ్ లో పెట్టుకోవాలి.